సెకండ్ నామినేషన్ యాక్చువల్లీ ఇద్దరు ఉన్నారు, 3 ఉంటే బాగుండు నామినేషన్స్. పృథ్వీ అండ్ ప్రేరణ ఇద్దరు ఉన్నారు, నాకు 5 ఉన్నారు. ఫస్ట్ నీకు క్లారిటీ ఇచ్చి నీకు నామినేట్ చేయట్లేదు, కానీ ఇంతకుముందు చెప్పినట్టే నువ్వు వాడు డిస్రెస్పెక్ట్ కాదు అన్నావు. అంటే నేను అపాలజీ చేసింది నువ్వు యాక్సెప్ట్ చేసినావు, కానీ నేను అపాలజీ చెప్పలేదు అన్నావు. అది కూడా తప్పు మచ్చ. ఎందుకంటే నువ్వు కూడా అపాలజీ అంటే ఇద్దరం అక్కడ చేసింది నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినావు, దాని తర్వాత నేను రైజ్ అయ్యి అన్నది నా పాయింట్. కానీ అసలు నేను తప్పే చేయలేదు, నువ్వే తప్పు చేసినావు అని నువ్వు ఏదైతే అన్నావు అది చాలా తప్పు. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. సో అక్కడ నేను నువ్వు సారీ చెప్పినప్పుడు నేను సారీ టు అన్నా. అది నామినేషన్ లేదు లేదు కాదు, మరి నాకు చెప్పు. పర్లేదు నామినేషన్ చేయి. సరే నువ్వే నామినేషన్. ఓకే ఓకే ప్రేరణ కూర్చో. నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు అని వాడతా. ఇప్పుడు నీ గురించి ఈయనతో మాట్లాడినప్పుడు అతను వాడు అతను వర్డ్ నాకు తెలియదు బ్రో, ఇప్పుడు తెలిసింది. అతను అది నాకు తెలియదు బ్రో, వర్డ్స్ తెలీదు. ఏదో గౌతమ్ పేరు, ఓకే గౌతమ్ అని యూజ్ చేయాల్సింది అక్కడ. ఓకే వాడను ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. నీకు డిస్రెస్పెక్ట్ ఫీల్ అయితే ఐఎమ్ రియల్లీ సారీ. సో నువ్వు అట్లా అది నేను ఫీల్ అయింది. సరే నువ్వు కూర్చో, నేను తిననే నామినేట్ చేస్తా. ఈయన నా నామినేషన్ అని చెప్పారు. I'm not going to accept another one. ప్రేరణ సెకండ్. No. సో పాయింట్ ఏంటంటే No, అరే రోహిణి, No, he said okay నా నామినేషన్ అని పృథ్వీ అన్నాడు. లేదు తర్వాత సార్ట్ చేసుకుంటా అనొచ్చు. పెద్ద రీజన్స్ ఉన్నాయి ప్రేరణ. Does not matter. ఇక్కడ అంటే ప్రతిసారి ఏమైతుందంటే ఒకటి మాట్లాడుతుంటే ఇది చెయ్యొద్దు, ఇది చెప్పొద్దు, ఇది చెయ్యొద్దు, ఇంత రూల్స్ పెట్టుకొని బతుకుతున్నామా మనం? బిగ్ బాస్ హౌస్ లో డెమోక్రసీ లేదా? రూల్స్ గురించి ఇప్పుడు మాట్లాడే గౌతమ్ అర్థమైందా? నామినేషన్స్ అన్నప్పుడు ఇద్దరిని చేయమన్నారు, ఆ ఇద్దరిని చేసి మిగతా ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి. ప్రేరణ బిగ్ బాస్ నువ్వు ఇంతకుముందు నామినేషన్ లోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది నీది గేమ్ ప్లాన్, యు ఆర్ యాక్టింగ్, అండ్ నువ్వు అంతా చేసిందంతా చేసేసి ఇట్లా గుడ్ బాయ్ లాగా ఏదో ఇట్లా పెట్టేసి బిహేవ్ చేస్తావు అని, దాని తర్వాత నువ్వు కెమెరాలతో మాట్లాడతావు అని, వాటి అన్నిట్లో నీకు ఏంటి ప్రాబ్లం? ఒక గేమ్ ప్లాన్ అంటే నువ్వు ఏదో కేడీనో నువ్వు డేడ్ దిమాగ్ అలా నేను చెప్పలేదు. నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఒక స్ట్రాటజీతో వస్తే తప్పేం లేదు. నాకు అనిపించింది నువ్వు అంత కేర్ఫుల్ ఉండటంలో నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు. దట్ వాస్ మై పాయింట్. నువ్వు ఫాలోగా అంతే. నాకు నచ్చలేదు అది. నువ్వు వేసుకున్న సారీ నాకు నచ్చలేదు. మంచిది, నేను నీకోసం కట్టుకోలే. నేను కూడా నీకోసం ఇక్కడ ఉండడానికి రాలే. నువ్వు పక్షపాతం లేకుండా హౌస్ మొత్తానికి మెగా చీఫ్, అక్కడ నువ్వు చూపించిన ఏదైతే పక్షపాత ధోరణి ఉందో అది చాలా తప్పు. నాకు నిజంగా యు ఆర్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ ఇమ్యూనిటీ షీల్డ్. ఐ యామ్ నాట్ డిజర్వింగ్ ఆఫ్ ఎనీథింగ్, రైట్? నువ్వు ఇక్కడ విన్నర్ అవ్వాలని కూడా లేదనేదే నా నామినేషన్. నువ్వు విన్నర్ అవ్వకూడదు అనేసి నాకు ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ట్రిగర్ చేసేది ఏదో చేసేస్తావు. ట్రిగర్ చేయాలని చేయలేదు ప్రేమ, నీ కాళ్ళ మీద పడి దండం పెట్టమంటావా చెప్పు? ట్రిగర్ చేయాలని చేయలేదు. అక్కడ చాలా ఫన్ మీద చేసిన. నువ్వు నన్నట్లు అంత ఫ్రెండ్ గా అంత యాక్సెప్టింగ్ గా లేరేవాడు. ఒక 1 సెకండ్ నేను చెప్పేస్తాను. అందుకే నేను క్లోజ్ అప్ అయిపోయినా. నాకు వద్దేవారు నీకు, బట్ నేను కెమెరా వైపు చూసిన తప్పే, నేను జేబులో చేయి పెట్టుకున్న తప్పే, ఎట్లా ఉన్న తప్పే, మాట్లాడిన తప్పే, ఎక్కువ మాట్లాడుతూ తప్పే మాట్లాడవు. నువ్వు ప్రతి వర్డ్ అసలు దానిలో ఏం మ్యాటర్ లేకుండా కూడా నువ్వు ఫీల్ అయ్యేసి నీకు ఒక మ్యాటర్ లేకుండా నేను ఎందుకు ఫీల్ అవుతా ప్రేరణ? ఏదైతే అది మ్యాటర్ లేకుండా నువ్వు అన్నదాన్ని ఎందుకు ఫీల్ అవుతా ప్రేరణ? సో నా మెయిన్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పేది కూడా హర్ట్ అవుతుంది. నువ్వు ప్రతిదీ జారుతున్నావు అనకు. నేను ఆలోచించే మాట్లాడతా. ఆ సిచ్యువేషన్ లో నీకు అది నచ్చకపోతే నీకు నచ్చలేదు, దట్ ఈస్ ఫ్యాక్ట్. మళ్ళీ ఏదేదో పోర్ట్రే చేయొద్దు. పోర్ట్రే ఏంట్రా? నీకు వచ్చి దపా 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 గుద్దిన నామినేషన్స్ అదే పాయింట్ మీద. రాత్రి 11:30 ఓకే, ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ. నాకు మీరు చేసిన లాస్ట్ వీక్ నామినేషన్ నాకు నచ్చలేదు. టిఫిన్ లేట్గా వచ్చిందని చెప్పారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మూటల దాంట్లో సంచాలకుగా సరిగా చేయలేదు అని చెప్పారు. నేను గేమ్ ఆటలు సంచాలక చేశాను, ఏ విషయంలో సంచాలక కరెక్ట్ చేయలేదు అని చెప్పేసరికి అప్పుడు నాకు అవకాశం రాలేదు. నామినేషన్ ప్రక్రియ అంతటితో పూర్తి అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఫాల్ గేమ్ ఆడాను మీరు. నేను గేమ్ ఆడుతూ సంచాలక ఉన్నాను కాబట్టి గ్రహించలేదు. మిగతా వాళ్ళు చెప్పిన తర్వాత తెలిసింది నాకు. నువ్వు ఆ బాక్స్ని కదిలించావు. నేనేమో తప్పు చేస్తే నేను తప్పు అలా ఒప్పుకోను. నేను ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. మీరు ఒప్పుకోవట్లేదు. మీ చీఫ్ గా మీరు ఫెయిల్ అయ్యారు. మీరు ఒప్పుకోవట్లేదు అంతే. నిల్చొని మాట్లాడు. ఎందుకు బ్రో? బిగ్ బాస్ ఆ ప్రక్రియలో నిల్చొని మాట్లాడితే నేను నామినేషన్ చేస్తాను. బిగ్ బాస్ లేకపోతే చేయండి. లాస్ట్ టైం తేజ కూర్చొని నామినేషన్ వింటుంటే తేజ నించోండి అని చెప్పారు. అవునా? నామినేషన్స్ చేసేవాళ్ళు చేయించుకున్న వాళ్ళు ఇద్దరు నించోవాలి అంతే. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి
మెగా చీఫ్గా ఆపలేదు అని చెప్పారు. నేను వచ్చాను, వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, అవినాష్ నువ్వు డిఫెన్స్ లేరా అన్నారు. ఆ మాట నాకు నచ్చలేదు. అవినాష్ అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే ఓం గారి విషయంలో ఏదన్నారు, వాడు వీడు నా విషయంలో ఒరే అన్నారు, వాడు వీడు కూడా అన్నారు నా విషయంలో మీరు. అండ్ మళ్ళీ ఆ రోజు వీకెండ్లో నేను తీసినటువంటి ఎవరి తప్పు ఏంటి అంటే వాడు అని మనోడు స్టార్ట్ చేయడం వల్ల మనోడు ఏం పీకలేవని చెప్పేసారు. ఇతని తప్పే ఇద్దరిదని చెప్పాను. అండ్ దయచేసి హంబుల్ రిక్వెస్ట్, రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఉంది బ్రో, ఇవ్వండి అంతే బ్రో. డన్నా నా సెకండ్ నామినేషన్ పాయింట్ వచ్చేసి విష్ణు. నేను మెగా చీఫ్గా ఫస్ట్ టైం ఉన్నప్పుడు కంప్లైంట్ అదే నాకు ఇక్కడ సైట్ తీసుకొచ్చి చెప్పడం జరిగింది. అక్కడ నాకు వచ్చి చెప్పిందేమో ఏంట్రా లేట్ అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది, అందరూ ఆకలి నడుస్తున్నారు, నబిల్ అరుస్తున్నాడు, యష్మి అరుస్తుంది అని చెప్పి. నువ్వు అదే రోజు 3 రోజులు జరుగుతుందని చెప్తే నేను జాగ్రత్త పడేవాడినో లేదా సంథింగ్ ఏదో నేను చేసుకునేవాడిని. నువ్వు సడన్ గా ఆ రోజు లేట్ అయింది, ఎన్ని రోజులు లేట్ అయింది అంటే ఈ రోజు లేట్ అయింది అని చెప్పాను. అక్కడ ఈ రోజు లేట్ అయింది, ఇప్పుడు జరగలేదు, నువ్వు ఉన్నప్పుడు చూసుకో జాగ్రత్తకి నీకు నామినేషన్ పాయింట్ వస్తామని చెప్పావు. కానీ అదే నామినేషన్లో నువ్వే 3 రోజులు చెప్తావని అనుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ వచ్చేసి నేను డిస్కస్ చేసాము, ఒక ఆర్టిస్ట్గా ఒక నటుడుగా ఎవరికైనా బాధ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు వెనక నుంచి ముందు నుంచి పరిగెత్తడం కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అరుస్తుంటాను. అలాంటిది నేను చేస్తున్నప్పుడు చాలా కష్టం. అది ప్రతిసారి డిస్కరేజ్ నచ్చదు కదమ్మా, 2 సార్లు చేసావు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అది డిస్కరేజింగ్ గా అనాలని అయితే నేను అనలేదు, ఏదో ఒక దాంట్లో వచ్చింది. అండ్ వన్స్ అగైన్ టు ఆల్ ద పీపుల్ హూ ఎంటర్టైన్, థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ. అండ్ నిన్ను కంప్లైంట్లో ఎదురు రాశాను, అసలు విష్ణుప్రియ తన కోసం ఆడుతున్న గేమ్ ఇంకెవరి కోసం ఆడుతున్నా అర్థం కావట్లేదు, తన గేమ్ అంటే నాకు ఇప్పటికి క్లారిటీ లేదని చెప్పాను. లైక్ సూట్ కేసు దాంట్లో నీకు 3 అవకాశాలు వచ్చాయి, అదే అవకాశాలు మిగతా వేరే వారికైనా వస్తే ఎంత కాసిగా ఆడతారో, ఎంత దూకి ఆడతారో నాకు తెలుసు. నేను దూకే ఆడాను, పడి దొర్లుకుంటూనే ఆడాను, నేను కసిగానే ఆడాను. ఒక పాజిటివ్గా థింక్ చేయి, ఎక్కువ నెగిటివ్ ఆలోచించి నేను చేయలేని అనుకోకు, పాజిటివ్గా ఉండు. ఓకేనా? థ్యాంక్ యూ. రాత్రి 12:45. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ గౌతమ్. నాకు రోహిణిది ఓటేయాల్సిన ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇచ్చావు. ఆ రోజు చెప్పుంటే మనకు రాంగ్ అని అనిపించేది కాదు. ఎందుకంటే అది నువ్వు చెప్పినప్పుడు అది ఎట్లా అనిపించిందంటే 5th 6th వీక్లో జరిగింది, కావాలన్నట్టే చెప్పినట్టే అనిపించింది నాకు. అండ్ సెకండ్ పాయింట్, ఇక్కడ నామినేషన్లో ఇప్పుడు జరిగింది అంటే ఫస్ట్ పృథ్వీనే నా నామినేషన్ అని చెప్పి అట్లా కాదు అనేది డిస్రెస్పెక్టింగ్ అని అనిపించింది నాకు. జరిగిన వాస్తవాన్ని నేను ప్రస్తావించిన, అట్లా నేను ఇది చెప్పినా ఓకే ఇది యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళకి ఓటు అయిపోతుంది ప్రాసెస్ అన్నట్టే నేను చెప్పిన. సో అది తప్పనిపిస్తుంటే ఐఎమ్ సారీ, అతనితో అది సార్ట్ అవుట్ చేసుకుందాం ఆ విషయం అని చెప్పేసి నేను మాట్లాడిన తప్ప, సో ప్రక్రియను ఏదో డిస్రెస్పెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం కాదు. అది నా పాయింట్ అంతే. సో నా సెకండ్ నామినేషన్ ప్రేరణ. 12th వీక్ టాస్క్ మనం చేసిన దాంట్లో క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయిందేమో అనిపించింది. ఇసుక పోస్తున్నప్పుడు అక్కడ కరెక్ట్ గా జరుగుతున్న ప్రాసెస్ ని డిస్టర్బ్ అయినట్టు నాకు ఫీలింగ్ వచ్చింది. అండ్ నువ్వు చేస్తున్నప్పుడు అందరూ ఆపుతున్నా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ తీసి వినుంటే బాగుండేదేమో. దట్స్ మై పాయింట్. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వేరే, మిస్అండర్స్టాండింగ్ వేరే. మిస్అండర్స్టాండింగ్ హౌ? ఒక నిమిషం, నేను అక్కడ మిస్అండర్స్టాండ్ ఏం చేసుకున్నా అంటే ప్రతి పర్సన్ కెన్ పుట్ టు 2 డిఫరెంట్ పీపుల్. I'll change that. Clarity of thought కాదు, మిస్అండర్స్టాండింగ్ అండ్ అర్జెన్సీ కూడా కాదు. నేను చెప్తాను, మిస్అండర్స్టాండింగ్ ఎవరైనా, ఇట్స్ అ వెరీ స్మాల్ టాపిక్, నామినేషన్ అంత పెద్ద కాదు. నీకు అక్కడ పృథ్వీ దానికి పడేసరికి నీకు అది నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పడానికి వచ్చా. ఇట్స్ నాట్ అప్ ఫర్ పృథ్వీ, ఇట్స్ నాట్ అబౌట్ పృథ్వీ. మనం చేసే దాంట్లో క్లారిటీ ఉండాలి అనేది నా పాయింట్. క్లారిటీ, మిస్అండర్స్టాండింగ్ ఇస్ నాట్ ఎ స్మాల్ పాయింట్ ఇన్ ద వీక్ ఆఫ్ 12th వీక్, ఫస్ట్ వీక్, 30th వీక్ కాదు నిఖిల్. నా తప్పు, వీక్స్ కి సంబంధం లేదు. కాదు, ఈ 12th వీక్ లో కూడా నువ్వు ఎగ్జాక్ట్లీ ఏ వీక్ లో ఉన్నా
అది వీక్ కి సంబంధించింది కాదు. మిస్అండర్స్టాండింగ్ ఎవరికో అయినా జరగవచ్చు. సరే ఓకే, ఇలాంటి పాయింట్స్ కూడా తీసుకొస్తారు. అది నీకనిపిస్తుంది ప్రేరణ. రాత్రి 1:30 నామినేషన్ విష్ణు. సో ఫస్ట్ మనం వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ హౌస్ మెంబర్స్ అందరికీ నేను గెలవడానికి పక్కన వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తానని ఒక ఆప్షన్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఆడమే కాదు గెలవాలి అని సంథింగ్ ఏదో ఇచ్చారు. సో అందరూ సెకండ్ దానికి చేయెత్తితే నువ్వు ఓన్లీ గెలవడానికి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తాన్న పాయింట్ ఏదో రీజన్ చెప్పి నువ్వు ఆడుతున్నావు కదరా గెలవట్లేదు కదా అదే పాయింట్, అందుకే ఇది ఇచ్చాను నన్ను. వాళ్ళు ఇచ్చిన ట్యాగ్స్ కి నేను కంపల్సరీ ఒక ఎస్ ఆర్ ఒక నో, అన్నిటికీ నో పెట్టచ్చు అని నేను అనుకోలేదు. దాని గురించి కాదు, ఒక మాట ఏదైనా అలా కాదు, అది నాకు తెలుసురా. ఐ అండర్స్టాండ్, ఐ నో, బట్ ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్. నీకే కాదు ఆడియన్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను. సో నువ్వు బ్యాటరీ టాస్క్ లో అది నాకు లైటర్ హరితేజ గారు తీసుకున్నా కూడా నువ్వు తనకి చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు కాబట్టి ఆ పాయింట్ చెప్పొచ్చేమో నేను అడిగిన దానికి. ఫస్ట్ దానికి నాకు నువ్వు అన్ని అప్పుడు చెప్పలేదా నాకు? నేను అదే చెప్పాను, క్లియర్ గా అదే చెప్పాను. నాకు నీకు ఎందుకు గుర్తులేదో నాకు తెలియదు, నేను ఇది చెప్పాను నీకు క్లియర్లీ. ఇది రీజన్ ఉంది కదా, ఇంట్లో ఒకటి ఇవ్వాలి కదరా నువ్వు. మై కెరియర్ ఐ రిమెంబర్, నాకు ఈ పాయింట్ ఉందిరా అందుకే నేను చెప్పాను. ఎందుకంటే రీజన్ అడిగినప్పుడు ఈ రీజన్ నేను చెప్పొచ్చు కాబట్టి, లేకపోతే నాకు ఇంత క్లియర్ గా గుర్తుండదు. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మెమరీ. ఐ నో ఐ టోల్డ్ దిస్ టు యూ. అంటే నేను అప్పుడే వచ్చాను ఆల్రెడీ. మనం ఫ్రెండ్స్ బయట మనం ఆల్రెడీ క్లోజ్. ఓన్లీ అప్పుడు ఎవరినో ముగ్గురిని మీ క్లాన్. యాక్చువల్లీ మనం ఫ్రెండ్స్ అనుకోలేము, మనం కొలీగ్స్. ఇప్పుడు దాకా మనం ఎప్పుడు పర్సనల్ కూడా కలవలేదు. కొలీగ్స్. గేమ్ పరంగా నువ్వు గేమ్ లా తీసుకోకుండా ఇప్పుడు వీకెండ్ కూడా వాళ్ళు ఇచ్చిన దానికి నేను నా చేతులు కట్టేసిన సిచ్యువేషన్ అది. నేను కట్టేసే సిచ్యువేషన్ కాదు, నేను చెప్పాను ఆడుతున్నా గెలవాలనే దానికంటే పక్క వాళ్ళని తొక్కుకుంటూ వెళ్తున్నా ఎంత పెద్ద మాట. నేను అప్పుడే దాన్ని అది చాలా మాటలు నేను అనలేదు. మనకి ఇచ్చే ట్యాగ్స్ ఎవరికి సూట్ అయితే అని వాళ్ళు ఇస్తారు, మనం అనమవి. అదే మనం ఇచ్చేవే మీనింగ్. మరి నేను నువ్వు అన్నిట్లో గెలుస్తావు అని పొగిడాను కదా, ఆ పొగిడిన దాన్ని నువ్వు ఎందుకు హైలైట్ చేయట్లేదు? నువ్వు అన్నిట్లో విన్ అవుతావరా అని చెప్పాను. నేను కొట్లాడుకున్నప్పుడు నువ్వు ఏం ఆడట్లేదని నేను జీరో అన్నప్పుడు ఆ జీరో అయితే 100 సార్లు నువ్వు నీ ఫ్రెండ్స్ హైలైట్ చేశారు. హైలైట్ ఏంటి? ఇప్పుడే అన్నావు నువ్వు ఆడుతున్నావురా గెలుస్తున్నావు, అలాంటిది నేను ఎందుకు ఇస్తాను విన్నింగ్ లో ఉంది కదా అనేసి. మళ్ళీ ఈ వీక్ వచ్చేసరికి జీరో అంటున్నాను. నువ్వేం ఆడుతున్నావు, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నిజంగా ఎలా అనిపిస్తుంది అని తెలియటానికి నేను అన్నా. కానీ జెన్యూన్లీ బిగినింగ్ లైక్ ఐ సెడ్, ఇప్పుడు అరే ఎలా అనిపిస్తుందో చెప్పడానికి చెప్పాలి వద్దు. నేనే చెప్పా కదా, ముందే చెప్పా కదా నువ్వు వినగానే ఆడుతున్నావని చెప్పానా లేదా? నామినేషన్ ప్రక్రియలో మళ్ళా నువ్వు ఆ తొక్కలో మాట ఇవ్వడం వల్ల ఇదంతా వచ్చింది అన్నావు. తొక్కల మాట నేను ఇమ్మీడియట్ గా అనలేదు. నువ్వు ఇంకా నామినేట్ కూడా చేసి నామినేషన్స్ లో అదే ఒకరికి మాట ఇచ్చామంటే చెప్తున్నామా. ఇప్పుడు నామినేట్ చేయకూడదు, ఇప్పుడు నాకు నచ్చలేదు. ఇప్పుడు నేనైతే అదే చేస్తాను రోహిణి. నన్ను ఎవరైనా సహాయం అడిగితే నాకు తోచినంత నేను చేస్తా. నేను ఇంత చేస్తాను అంత చేస్తాను అని అది ఎంత వరకు అనేది ఈ సహాయం చేసే వాళ్ళ స్తోమత బట్టి ఉంటుంది. స్తోమత హౌస్ లో ఒక టాస్క్ ఏదైనా ఇచ్చారు, అది అప్ టు దెమ్. ఇట్స్ అప్ టు దెమ్. నువ్వు సహాయం ఇంతే చేయాలి అంతే చేయాలని కోరుకోకూడదని నేను ఇప్పటికీ అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పేది నువ్వు తీసుకోలేవు, నీ మంచికి చెప్పినా తీసుకోలేవు, అదొకటి ఓకేనా. ఎందుకంటే మీ సిస్టర్ వచ్చి చెప్పారు, మీ ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు, ఏది చెప్పినా కూడా తీసుకోలేవు. అండ్ నువ్వు ఆ రోజు నేను నాగ్ సార్ ముందు హోస్ట్ ముందు చెప్పలేకపోయాను. నువ్వు ఇలా ప్లాన్ చేసుకొని వచ్చావు, నువ్వు ఇలా చేసిందంటే నువ్వు నా గుణాల గురించి, నువ్వు నా క్యారెక్టర్ గురించే మాట్లాడావు. అప్పుడు చెప్తే కానీ నీకు తెలియలే పాయింట్. నీకెలా తెలుసు? విన్నాను నేను, నా ముందు చెప్పాడు. నువ్వు ఎన్నిగో చెప్తున్నా, నీకు అనిపిస్తే మాట్లాడు. వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ చెప్పలేదు. క్యారెక్టర్ గురించా? క్యారెక్టర్ గురించి మాట్లాడలే, నువ్వు చెప్పిన మాటల గురించి మాట్లాడా ఓకేనా. నేను నాకు కోపం వచ్చినప్పుడు నేను ఏదైనా చెప్పుకో, నాకు నచ్చలేదు నువ్వు చెప్పింది అంతే. నువ్వు కూడా గేమ్ గా తీసుకో, పర్సనల్ గా గేమ్ గానే తీసుకుంటా. అది కూడా నువ్వు చెప్పిన దానికి అడిగా తప్ప నేను పర్సనల్ గా నిన్ను వచ్చి అడగలేదు. వేరే వాళ్ళు గేమ్ ఆడమని ఏంటి? నా గేమ్ ఆడమనంటే నేను ఆడమనేదాన్ని కదా, నా కాలు బాగాలేదు ఆడండి అనేసి ఎవరొకరు స్ట్రాంగ్ వాళ్ళకి.
సెకండ్ నామినేషన్ నబీల్.